వివేకానందరెడ్డి హత్య వెనుక నిజంగా ఎవరున్నారు? మనకు ఇప్పటివరకు చెప్పిన కథ మొత్తం నిజమా? ఆ రాత్రి నిజంగా ఏం జరిగింది? ఇప్పటివరకు మనకు చెప్పిన కథ మొత్తం నిజమా? ఎవరు మాట్లాడారు? ఎవరు మౌనంగా ఉన్నారు? ఆ మౌనం ఎందుకు కీలకం? సాక్ష్యాలున్నాయి, కానీ న్యాయం ఎందుకు ఆలస్యమవుతోంది? ఈ కేసులో అసలు ప్రశ్న ఎవరు చంపారు కాదు, ఎందుకు నిజం దాచబడింది? పులివెందుల రాయలసీమ రాజకీయాలకు రాజధాని. అక్కడ ఫ్యాక్షన్ గొడవలు కొత్త కాదు, కానీ ఒక సొంత ఇంటి మనిషిని, అది ఒక మాజీ మంత్రిని ఇంట్లోనే దారుణంగా నరికి చంపడం ఎప్పుడూ జరగలేదు. 40 కోట్లు చేతులు మారాయి. గొడ్డలితో 7 సార్లు తల మీద మోదారు. రక్తాన్ని బాత్రూంలో కడిగేశారు. పోలీసులు వచ్చేసరికి గుండెపోటు అనే డ్రామా స్క్రిప్ట్ రెడీగా ఉంది. కానీ చనిపోయిన మనిషి రాసిన ఆఖరి లేఖ, గూగుల్ మ్యాప్స్లో దొరికిన లొకేషన్ హిస్టరీ, ఒక డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసును మలుపు తిప్పాయి. ఇది కేవలం హత్య కాదు, ఇది ఆధిపత్య పోరు, కడప ఎంపీ సీటు కోసం జరిగిన ఒక రక్త చరిత్ర. ఈరోజు వికీ స్టార్చ్లో మనం వినబోయేది పుకార్లు కాదు, సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్న నగ్న సత్యాలు. హంతకులు ఎలా ప్లాన్ చేశారు, ఆ రాత్రి ఆ గదిలో వివేక ఎలా ప్రాధేయపడ్డారు, టెక్నాలజీ దొంగలను ఎలా పట్టించింది, ప్రతిదీ సాక్ష్యాధారాలతో సహా. ఇదిగో, నమస్కారం, వెల్కమ్ టు వికీ స్టార్చ్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది రాజకీయ విమర్శలు. కానీ మనం ఈరోజు పాలిటిక్స్ మాట్లాడటం లేదు, మనం ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ స్క్రిప్ట్ తయారు చేయడానికి నేను సిబిఐ దాఖలు చేసిన ఫైనల్ ఛార్జ్ షీట్, అప్రూవర్ దస్తగిరి కోర్టులో ఇచ్చిన 164 స్టేట్మెంట్ మరియు ఫారెన్సిక్ రిపోర్ట్స్ని క్షుణ్ణంగా చదివాను. ఈ వీడియో కొంచెం లెంగ్దీగా ఉంటుంది, ఎందుకంటే 30 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఒక వ్యక్తిని చంపడానికి జరిగిన కుట్రను 10 నిమిషాల్లో చెప్పలేం. మీరు నిజంగా ఈ కేసు లోతుపాతులు తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్యలో మనం గూగుల్ టేక్అవుట్ టెక్నాలజీ గురించి మాట్లాడబోతున్నాం. అది మీకు చాలా కొత్తగా అనిపిస్తుంది. కంటెంట్లోకి వెళ్లే ముందు ఇలాంటి ఇన్-డెప్త్ జర్నలిజం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఈ నిజాన్ని నలుగురికి తెలియజేయడానికి వీడియోని లైక్ చేయండి. ఏ హత్యకైనా బలమైన కారణం ఉండాలి. వివేకా హత్యకు బీజం పడింది 2019లో కాదు, 2017లోనే. వివేకానందరెడ్డి ప్రజల మనిషి. ఆయన ఎప్పుడూ సెక్యూరిటీ లేకుండానే తిరిగేవారు. కానీ సొంత కుటుంబంలోనే ఆయనకు శత్రువులు తయారయ్యారు. ద ట్రిగర్ పాయింట్ 2017 ఎమ్మెల్సీ ఎలక్షన్. 2017లో వివేకానందరెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన అనూహ్యంగా ఓడిపోయారు. సిబిఐ దర్యాప్తులో తేలిందేంటంటే ఆ ఓటమి వెనుక సొంత పార్టీలోని కొందరు నాయకుల హస్తం ఉందని సిబిఐ దర్యాప్తులో తేలింది. వివేకాను రాజకీయంగా దెబ్బతీయడానికి ఆయన్ను ఓడించారు. అప్పటి నుండి వివేక రగిలిపోతున్నారు. ద 2019 ఎంపీ టికెట్ ఇష్యూ. 2019 ఎన్నికలు దగ్గరపడ్డాయి. కడప ఎంపీ సీటు ఎవరికివ్వాలనేది పెద్ద ప్రశ్న. వివేకా గారి స్టాండ్ క్లియర్గా ఉంది. టికెట్ అవినాష్ రెడ్డికి వద్దు, షర్మిల లేదా విజయమ్మకివ్వండి. అవినాష్ గెలిస్తే పార్టీకి నష్టం. ఈ మాటే అవినాష్ రెడ్డి వర్గానికి, ముఖ్యంగా ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి కోపం తెప్పించింది. వివేకా బ్రతికి ఉంటే తమ రాజకీయ భవిష్యత్తుకు అడ్డుకట్ట వేస్తారని వారు భావించారని సిబిఐ ఆరోపించింది. రాజకీయ ఆధిపత్యం ఒకవైపైతే వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ సిబిఐ మాత్రం పొలిటికల్ డామినెన్స్ ప్రధాన కారణమని తేల్చింది. సరే, శత్రువులు డిసైడ్ అయ్యారు. మరి ప్లాన్ ఎలా వేశారు? అక్కడే ఎంటర్ అయ్యాడు ఎర్ర గంగిరెడ్డి. వివేకాను చంపాలంటే ఆయన నమ్మకాన్ని గెలుచుకున్న వ్యక్తే కావాలి. ఆ వ్యక్తే A1 ఎర్ర గంగిరెడ్డి. గంగిరెడ్డి వివేకాకు నీడలా ఉండేవాడు, కానీ లోపల మాత్రం కుట్ర పన్నాడు. ద మీటింగ్. సిబిఐ ఛార్జ్ షీట్ ప్రకారం హత్యకు కొన్ని రోజుల ముందు గంగిరెడ్డి ఇంట్లో ఒక సీక్రెట్ మీటింగ్ జరిగింది. అక్కడ గంగిరెడ్డి, సునీల్ యాదవ్ A2, ఉమాశంకర్ రెడ్డి A3 మరియు దస్తగిరి A4 కలిశారు. గంగిరెడ్డి దస్తగిరితో అన్న మాటలు దస్తగిరి వాంగ్మూలం ప్రకారం శంకర్ రెడ్డి గారు చెప్పి పంపారు. పెద్దవాళ్ల అండదండలు ఉన్నాయి, వివేకాను లేపేయాలి, నీకు 5 కోట్లు ఇస్తాం, ఏ కేసు రాకుండా మేము చూసుకుంటాం అని చెప్పారు. ద ప్రిపరేషన్. హత్యకు కత్తి వాడితే రక్తం ఎక్కువ వస్తుంది, అరుపులు వినిపిస్తాయి. అందుకే గొడ్డలి అయితే ఒక్క వేటుతో పనైపోతుందని ప్లాన్ చేశారు. పులివెందులలో గొడ్డలి కొంటే అనుమానం వస్తుందని సునీల్ యాదవ్ అనంతపురం జిల్లా కదిరి వెళ్లి అక్కడ ఒక షాప్లో గొడ్డలి కొన్నాడు. దాన్ని పేపర్లో చుట్టుకొని బైక్ మీద తీసుకువచ్చాడు.
అడ్వాన్స్గా ₹1,00,00,000 దస్తగిరి స్నేహితుడు మున్నా ద్వారా చేతులు మారాయి. మార్చి 14 రాత్రి ప్లాన్ అమలు చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. తేదీ మార్చి 14, 2019. వివేక ప్రచారం ముగించుకొని ఇంటికి వచ్చారు. అలసిపోయి ఉన్నారు. ఇంట్లో వంట మనిషి లక్ష్మమ్మ లేదు. వాచ్మెన్ రంగన్న బయట గేటు దగ్గర నిద్రపోతున్నాడు. రాత్రి 11:30కు వివేక నిద్రలోకి జారిపోయారు. రాత్రి 1:30కు నలుగురు హంతకులు A1, A2, A3, A4 వెనుక కాంపౌండ్ వాల్ దూకి లోపలికి వచ్చారు. అక్కడ ఉన్న కుక్క గట్టిగా అరవడం మొదలుపెట్టింది. గంగిరెడ్డి అంటే అది తెలిసిన వ్యక్తి కాబట్టి దాన్ని పిలిచి నిమిరగానే అది సైలెంట్ అయిపోయింది. ది ఎంట్రీ అండ్ ఆర్గ్యుమెంట్. ముందుగా గంగిరెడ్డి తలుపు తట్టాడు. వివేక లేచి వచ్చారు. ఎవరది అని అడిగారు. నేను సార్, గంగిరెడ్డిని అని సమాధానం వచ్చింది. తలుపు తీయగానే నలుగురు లోపలికి చొరబడ్డారు. వివేక ఆశ్చర్యపోయారు. బెడ్రూంలోకి వెళ్లగానే వాగ్వాదం మొదలైంది. సునీల్ యాదవ్ బూతులు తిట్టాడు. వివేక చేతులు జోడించి, యారా నన్నే చంపుతారా, మీకు ఏం అన్యాయం చేశాన్రా, డబ్బులు కావాలంటే ఇస్తాను కదారా అని బతిమాలారు. ద మర్డర్. వివేక మాటలు వినకుండా సునీల్ యాదవ్ ఆయన ముఖం మీద పిడుగుద్దులు గుద్దాడు. వివేక కింద పడిపోతుండగా వెనుక నుండి ఉమాశంకర్ రెడ్డి A3 గొడ్డలితో తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు. మొదటి దెబ్బకి ఆయన స్పృహ కోల్పోయారు. అయినా వదల్లేదు. మొత్తం 7 సార్లు 7 బ్లోస్ తల మీద కొట్టారు. మెదడు బయటకు వచ్చేలా కొట్టారు. ద ఫోర్స్డ్ లెటర్. చనిపోబోయే ముందు స్పృహలో ఉన్న ఆ కొన్ని క్షణాల్లో గంగిరెడ్డి ఒక పేపర్, పెన్నిచ్చి బలవంతంగా రాయించాడు. నా డ్రైవర్ని డ్యూటీకి తొందరగా రమ్మని అని కొట్టాడు. ఈ లెటర్ రాయించడం వెనుక ఉద్దేశమేంటంటే రేపు ప్రొద్దున్న కేసును డ్రైవర్ మీదకు నెట్టేయడం. వివేక వణికిపోతున్న చేతులతో ఆ లేఖ రాసి కన్ను మూశారు. హత్య జరిగింది రాత్రి 2 గంటలకు. కానీ ప్రపంచానికి తెలిసింది ఉదయం 6 గంటలకు. ఈ మధ్యలో ఏం జరిగిందో అదే ఎవిడెన్స్ ట్యాంపరింగ్. హంతకులు వెళ్లిపోతూ వివేక ఫోన్ తీసుకుని వెళ్లిపోయారు. ఉదయం PA కృష్ణరెడ్డి వచ్చాడు. రక్తపు మడుగులో ఉన్న వివేకాను చూశాడు. వెంటనే అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి, శివశంకర్ రెడ్డికి సమాచారం వెళ్ళింది. ద సీన్ మెనిపులేషన్. CBI ప్రకారం గంగిరెడ్డి, అవినాష్ రెడ్డి వర్గీయులు అక్కడికి చేరుకున్నారు. బెడ్రూంలో ఉన్న రక్తాన్ని బట్టలతో తుడిచేశారు. బాత్రూంలో పడి ఉన్న బాడీని బయటకు తెచ్చి గాయాలకు బ్యాండేజీలు కట్టారు. బయట ఉన్న జనాలకు, మీడియాకు గుండెపోటు అని హార్ట్ అటాక్ చెప్పారు. పోలీసులను కూడా లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఒక CI స్థాయి అధికారిని కూడా లోపలికి వెళ్లనివ్వలేదంటే ఆ రోజు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వెంటనే బాడీని ఆస్పత్రికి తరలించారు. పోస్ట్మార్టం లేకుండానే అంత్యక్రియలు చేయడానికి ప్రయత్నించారు. కానీ వివేక కూతురు సునీతారెడ్డి పట్టుబడ్డంతో పోస్ట్మార్టం జరిగింది. అప్పుడే తెలిసింది అది గుండెపోటు కాదు, గొడ్డలిపోటు అని. మొదట్లో సిట్ విచారణ జరిగినా పెద్దగా పురోగతి లేదు. సునీతారెడ్డి గారు కోర్టులో పోరాడి కేసును CBIకి అప్పగించారు. CBI ఎంటర్ అయ్యాక వాడిన టెక్నాలజీ గూగుల్ టేక్అవుట్ అండ్ IPDR అనాలిసిస్. ఇది ఎలా పనిచేస్తుందో సింపుల్గా చెప్తాను. మనం ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నప్పుడు మన లొకేషన్ సర్వీసెస్ ఆఫ్ చేసినా సరే బ్యాక్గ్రౌండ్లో గూగుల్ మన డేటాను స్టోర్ చేస్తుంది. CBI ఈ డేటాను అమెరికాలోని గూగుల్ హెడ్ క్వార్టర్స్ నుండి తెప్పించింది. ద బ్రేక్ త్రూస్. సునీల్ యాదవ్ లొకేషన్. హత్య జరిగిన రాత్రి 1:15 నుండి 2:30 వరకు సునీల్ యాదవ్ ఫోన్ వివేక ఇంటి లోపలే, అంటే జియోఫెన్స్ కోఆర్డినేట్స్లో ఉన్నట్లు గూగుల్ చూపించింది. వాచ్ సింక్. వివేక చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ డేటా ప్రకారం ఆయన గుండె ఆగిపోయిన సమయం, వీరు ఇంట్లో ఉన్న సమయం సరిగ్గా సరిపోయింది. భాస్కర్ రెడ్డి ఫోన్. హత్య జరిగిన తరువాత ఉదయం అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఫోన్ల నుండి ఎవరికి కాల్స్ వెళ్లాయో IPDR డేటా ద్వారా CBI కనుక్కుంది. ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ముందు హంతకులు అడ్డంగా బుక్ అయ్యారు. టెక్నాలజీ సాక్ష్యం ఇచ్చింది, కానీ మనుషులు సాక్ష్యం చెప్పాలి కదా. అక్కడే షేక్ దస్తగిరి A4 కీలక నిర్ణయం తీసుకున్నాడు. CBI విచారణలో ఒత్తిడి తట్టుకోలేక లేదా పశ్చాత్తాపంతో అతను అప్రూవర్గా మారడానికి ఒప్పుకున్నాడు. నవంబర్ 2021లో ప్రొద్దుటూరు కోర్టులో మెజిస్ట్రేట్ ముందు 164 స్టేట్మెంట్ ఇచ్చాడు. నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. డబ్బు ఆశ చూపి నన్ను ట్రాప్ చేశారు. గొడ్డలితో నరికింది శంకర్ రెడ్డి, ప్లాన్ వేసింది గంగిరెడ్డి, వెనుక ఉంది అవినాష్, భాస్కర్ రెడ్డి అని మొత్తం బయటపెట్టాడు. దస్తగిరి సాక్ష్యంతో కేసు మొత్తం మలుపు తిరిగింది. భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అవినాష్ రెడ్డిని పలుమార్లు విచారించారు. వివేకానందరెడ్డి ఎవరికీ హాని చెయ్యని మనిషి అని పేరు తెచ్చుకున్నారు. కానీ రాజకీయ దాహం ఎంత క్రూరంగా ఉంటుందో ఈ హత్య నిరూపించింది.
4 గోడల మధ్య దాచిన నిజం 4 సంవత్సరాలైనా సరే బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ హైకోర్టు పరిధిలో విచారణలో ఉంది. తీర్పు రావడానికి ఇంకా సమయం పట్టొచ్చు, కానీ ప్రజల కోర్టులో ఇప్పటికే తీర్పు వచ్చేసింది. ఒక కూతురు తండ్రి కోసం చేసిన ఒంటరి పోరాటం వల్లే ఈరోజు ఈ నిజాలన్నీ మనకు తెలిసాయి. చరిత్రలో కొన్ని పేజీలు రక్తంతో లిఖించబడతాయి. పులివెందుల చరిత్రలో ఈ పేజీ ఎప్పటికీ మాయని మచ్చ. ఇదండి వివేకా హత్య వెనుక ఉన్న పూర్తి కథ. మేము ప్రజెంట్ చేసిన ఈ ఇన్-డెప్త్ అనాలిసిస్ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ కొట్టండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి సంచలనాత్మక డాక్యుమెంటరీల కోసం వికీ స్టార్చ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.